హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మేము వాత్పో అని స్లీపింగ్ బుద్ధ అనే ప్లేస్ ఇది. ఆ రోజు వచ్చినప్పుడు చూడలేకపోయినాము. సో ఈరోజు మళ్ళీ వచ్చినాము ఈ ప్లేస్కి. గ్రాండ్ ప్యాలెస్కి దగ్గరలో ఉంటుంది ఇది వాత్పో అనేది. ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 200 రూపీస్. టెంపుల్లోకి వీడియో అలా ఉందని అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తా. ఓకే, వెల్కమ్ టు ద వాత్పో. లోపలికైతే ఎంట్రీ అయిపోయినాం. మొత్తం వెళ్ళి చూద్దాం లోపల. గుళ్ళోకి అయితే వచ్చేసినాం. ఇది చూడడానికి మొన్న సేమ్ గ్రాండ్ ప్యాలెస్ లాగానే ఉన్నాయి టెంపుల్స్ అన్నీ, కానీ చాలా బాగున్నాయి, అంటే చాలా బాగున్నాయి. అంటే ఇవి మన సైడ్ ఉండకుండా దీనిలో ఏమంటారు గోపురం అంటారు కదా, అవన్నీ కొంచెం చాలా డిఫరెంట్ షేప్స్లలో ఉంటాయి ఇక్కడ మన సైడ్ కాకుండా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బుద్ధ స్టాచ్యూస్. ఇట్లాంటివి గుడి మొత్తం మీద అంటే చాలా స్టాచ్యూస్ ఉన్నాయి. దగ్గర ఒక 1000 కంటే ఎక్కువనే ఉన్నాయి అనమాట. అంటే చాలా పెద్ద గుడి. గుడి మొత్తం ఇలా వేరు పొజిషన్స్లలో చాలా స్టాచ్యూస్ ఉన్నాయి అటువంటివి మొత్తం గుడిలో. లోపలైతే తిరుగుతూ ఉన్నాం చాలాసేపటి నుంచి. అన్ని ప్లేసులు కనిపిస్తూనే ఉన్నాయి, రకరకాల టెంపుల్స్, రకరకాల గోపురాలు. ఏది మెయిన్ అర్థం కావడం లేదు. ప్రస్తుతానికైతే ఒక లోపలికి ఒక టెంపుల్ అది స్టాచ్యూ కనిపిస్తుంది. దాంట్లోకి అయితే ఎంటర్ అయినా మరి చాలా బాగుంది నిజంగా. అంటే అందరూ మోకాళ్ళ మీద కూర్చొని ప్రేయర్స్ చేసుకుంటూ ఉన్నారు, కోరికలు కోరుకుంటున్నారు. లోపల తిరుగుతూ ఉంటే మేము మొత్తం నిజంగా అంటే ఒక మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మేము. అంటే ఈ ఆర్కిటెక్చర్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ కానీ చూడడానికి అయితే చాలా బాగుంది కదా. మంచిగా బాగా కవర్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను, కానీ ఎక్కడికి పోయినా కూడా ఆ ఎండ మాత్రం మమ్మల్ని వదలడంలే. చూడండి, ఆ టెంపుల్స్ చూడడానికి కళ్ళకి చాలా బాగున్నాయి ఆ గోపురాలంతా. కానీ ఎండ వల్ల సరిగ్గా మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియడం లేదు, కానీ బాగానే ఉన్నాయి మొత్తం చూడడానికి. అయితే చెప్పాను కదా ఈ బుద్ధ స్టాచ్యూస్ అని చెప్పి. ఇవి చూడడానికి అన్నీ ఒకటి రకంగా ఉంటాయి, కానీ దగ్గర నుంచి గమనిస్తే అన్ని ఫేస్లో కొంచెం షేప్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం చేంజ్గా ఉంటాయి, వేరు స్టాచ్యూస్ అవన్నీ. ఫైనల్గా రావడం అయితే వచ్చేసినాం. మేజర్ స్లీపింగ్ బుద్ధ ఉన్న గోపురం అదే. ఈ టెంపుల్నే స్పీకింగ్ బుద్ధ ఉంటాడు. ఇవన్నీ అంటే ఇక్కడికి ఎక్కువ మంది బాగా విజిట్ అవుతుంటారంటే చూపించడానికి ఇదే మంచి ఎగ్జాంపుల్. చూడండి, ఫేమస్ పర్సన్స్ అంతా ఇక్కడికి విజిట్ అవ్వడానికి వచ్చినారు. బారక్ ఒబామా కూడా చూసినారు ఇందాక. వేరే అంటే చాలా కంట్రీస్ యొక్క ప్రెసిడెంట్స్, మినిస్టర్స్, పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అంతా ఇక్కడికి వస్తుంటారు. ఇదంతా పాపులర్ అనమాట నిజానికి చెప్పాలంటే. ఇదిగో ఎంటర్ అయినాము లోపలికి ఇప్పుడే గుళ్ళోకి. చాలా బాగుంది. చాలా పెద్ద స్టాచ్యూ ఇది నిజానికి చెప్పాలంటే. ఎంటర్ అయ్యేటప్పుడు ఒక మంచి వింత ఉంటుంది ఇక్కడ. ఏంటంటే మన చెప్పుల్ని మనమే బ్యాగ్లో వేసుకొని క్యారీ చేయాలన్నమాట. బయట ఎవరు ఉంచరు. మనకంటే ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్లో చెప్పులు వేసుకోవడం, మన భుజాన్ని తగిలించుకొని వెళ్తూ ఉండాలి. ఎవరైనా కెమెరాలో చూపిద్దాం అనుకున్నాం మీకు, కానీ సిల్లీగా ఉంటుంది అనుకొని క్యాప్చర్ చేయలేదు వాటిని. చూంటాం అది విగ్రహాన్ని అయితే చూడండి, గోల్డెన్ కలర్లో చాలా పెద్ద స్టాచ్యూ. అది పడుకొని ఉంటుంది. ఏమంటే ఉంటాడో అని అనుకోండి. బుద్ధుడు చాలా బాగుంది. గోల్డ్ అయితే కాదు, జస్ట్ గోల్డ్ పెయింట్ అంతే. చూడండి మొత్తం విగ్రహం ఎంత పెద్దగా ఉందో. సరే కదా, ఇదే బుద్ధ స్లీపింగ్ బుద్ధ స్టాచ్యూ. చాలా ఫేమస్ నిజంగా. అంటే చాలా బాగుంది చూడడానికి. మీరు ఇంకా వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మిస్ అవ్వద్దు. బ్యాంకాక్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ వాత్పో ఫేమస్ ప్లేస్. ఇది ఒకటి కొంచెం వింత ఇక్కడ. చూడండి, గమనించండి. ఎట్లా అంటే అక్కడ కుండల్లా కనిపిస్తున్నాయి. అక్కడ కాయిన్స్ వేసుకుంటా పోతారు. ఒక్కొక్క కుండలో ఒక్కొక్క కాయిన్ అనమాట. చాలా కుండలే, 1-2 కుండలు కాదు, చాలా కుండలు ఉన్నాయి అవి అని చెప్పి. అంటే ఎట్లా అంటే వాళ్ళు విష్ కోరుకుంటారనమాట. వాళ్ళ నమ్మకం అటువంటిది. ఆ కుండల నిండా కాయిన్స్ వేసుకుంటా పోతే వాళ్ళు కోరుకున్నది జరుగుతుంది అనుకొని వాళ్ళు నమ్ముతారు. ఏదైనా ఫోటో ఫైనల్గా దిగాను. అక్కడ సెయింట్స్ ఉంటారు అక్కడ వాళ్ళతో. మొత్తానికి వాత్పో టెంపుల్ అయితే చూడడం అయిపోయింది. టెంపుల్ అయిపోయిన తర్వాత మేము ఒక డ్యాన్స్ షో అనేది మంచి ఫేమస్, అది థాయ్ డ్యాన్స్ షో. అది థాయ్ ఫేస్ మాస్క్ డ్యాన్స్ షో అంటారు. దాన్ని చూడడానికనే వచ్చినాము. యాక్చువల్గా అయితే గ్రాండ్ ప్యాలెస్కి వెళ్ళాం కదా మొన్న. ఆ గ్రాండ్ ప్యాలెస్ టికెట్ తీసుకున్నప్పుడు 500 బట్స్ పెట్టి
ఆ టికెట్ ఇంకొక దానికి కూడా వ్యాలిడ్ అనమాట. అదేంటంటే ఇదే. ఈ డ్యాన్స్ వచ్చేసరికి ప్రతిరోజు జరుగుతుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేరే వేరే షోస్లలో. సాలార్చం క్రుంగ్ అని చెప్పి ఒక రాయల్ థియేటర్, ఆ థియేటర్ పేరు పలకడం కొంచెం చాలా కష్టం. సాలార్చం క్రుంగ్, అది గ్రాండ్ ప్యాలెస్ నుంచి ఇక్కడికి అవే నార్మల్ వెహికల్సే ఉన్నాయి, ప్యాలెస్ వాళ్ళవే, అవే తీసుకొని వచ్చి ఇక్కడ మిమ్మల్ని వదులుతాయి. సో గ్రాండ్ ప్యాలెస్ విజిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ థియేటర్కి వచ్చి అయితే ఈ డ్యాన్స్ మాత్రం చూడడం మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా. అంటే ఈ డ్యాన్స్ ఎట్లా అంటే ఈ థాయిలో మామూలుగా అయితే మనకి ఇప్పుడు ఇండియా మొత్తం ఎట్లయితే ఈస్టర్న్ ఇండియా, వెస్టర్న్ ఇండియా, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని పార్ట్స్ ఉంటాయో, ఇక్కడ కూడా థాయిలాండ్ మొత్తం డిఫరెంట్ పార్ట్స్, ఈశాన్, నాసాన్ అట్లా పిలుస్తారు. ఈశాన్ అంటే ఈస్ట్ థాయిలాండ్ అని చెప్పి, అట్లా మొత్తం నార్త్, సౌత్, మొత్తం సెంట్రల్ బ్యాంకాక్ అంటారు. మొత్తం అన్ని ప్లేస్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, డ్యాన్స్ స్టైల్స్ అనేటివి. మొత్తం ఈ థియేటర్లో మొత్తం వీళ్ళు మనుషులు డ్యాన్స్ చేసి చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి.
พุ่มพหลขนศิลาถมสาครตามบัญชาองค์พระภูธรให้จองถนนแต่เราพลขนศิลาลงผาถมก้อนศิลานั้นกลับจมไม่ตื้นเขินจนช้านานไม่เห็นเนินแนวถนนนาพินิจพิษชะงนชะหงายนักอาจจะมีศัตรูหมู่ยักษ์อยู่ใต้น้ำవీడియో తీస్తున్నా హలో గైస్, డ్యాన్స్ షో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అర్జున్ టాక్స్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికైనా వెళ్తే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.